అలాగే ఆర్థిక సహకారం అందిస్తున్న వారిని దీవించండి. మేమందరం మీ లోపలికి ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ వలన సహాయం చేయండి. క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని వివరాలు ఇస్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాము. ఆదికాండంలో దేవుడు 6 దినాల వరకు సృష్టి చేశారు. 7వ రోజు అంటే శనివారం సబ్బాతు దినము అంటారు. ఈ శనివారం దేవుడు చేసిన సృష్టి అంతా చక్కగా కూర్చొని పరిశీలించి ఈరోజు నేను ఏ పని చేయడం లేదు కనుక దీని పేరు విశ్రాంతి దినము అన్నారు. దేవుని స్తోత్రం. శనివారం నాడు ఆయన ఏమీ చేయలేదు, చేసిందంతా చూసుకున్నారు. చాలా బాగా ఉంది సృష్టి అని అనుకున్నారు. కాబట్టి ఆదివారం ప్రారంభ దినం, సృష్టి ప్రారంభ దినం ఆదివారం. శుక్రవారం పూర్తయింది, శనివారం సంపూర్ణ దినం. అంటే బైబిల్లో 7 అనేది సంపూర్ణ సంఖ్య. ప్రకటన గ్రంథంలో 7 అనే మాట మనకు చాలాసార్లు వినిపిస్తుంది. తర్వాత 70 అని వినిపిస్తుంది, 7 వారములు అని మనకు అనిపిస్తుంది, 70 సంవత్సరాలు అని అనిపిస్తుంది, 7 దినములు అని వినిపిస్తుంది. 7 అనే సంఖ్య పరిపూర్ణ సంఖ్య. అలాగని ఇప్పుడు మనం అంకెల్లోకి వెళ్ళకూడదు, వివరాలు చెప్తున్నాను మీకు. కాబట్టి ఈ 7వ దినము పాత నిబంధనలో సంపూర్ణ సంఖ్య, కొత్త నిబంధనలో 3 సంపూర్ణ సంఖ్య. 3వ దినాన యేసు ప్రభు తిరిగి లేచారు. కాబట్టి చాలా విషయాల్లో 3వ దినము అని వాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా తీయొద్దేది కూడా చెప్పేవారు. పడగొట్టండి 3వ దినమున నిలబెట్టేదను అంటాడు. అలాగే హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ దినమున వారిని నా సముఖమందు స్థిరపరచుదును అంటాడు. ఈ 3, 7 అనే సంఖ్యలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యలు. కాబట్టి పాత నిబంధనలో 7 అనేదానికి, కొత్త నిబంధనలో 3 అనేదానికి ప్రాధాన్యత ఉంది. మరికొన్ని సంఖ్యలు బైబిల్ గ్రంథంలో 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మామగారు ఇత్రో గారి దగ్గర ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. 120 సంవత్సరాలు మోషే బతికాడు. 40 రోజులు యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశారు అరణ్యంలో. 40 రోజులు మోషే కొండ మీద ఉండి దిగి వచ్చి మళ్ళీ 40 రోజులు కొండ మీద ఉన్నాడు. 40 అనే సంఖ్య. అలాగే చాలామందిని దేవుడు చాలా సాక్ష్యాల్లో 40వ ఏట పిలిచాడు. ఇశ్రాయేల్ అనే సేవకుని కూడా 40వ ఏట పిలిచాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం ఒక వాక్యం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము చాలా ముఖ్యమైన విషయాలు మీకు నేను ఈరోజు తెలియజేస్తాను. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పేశాడండి, ఒక్క మాటలో చెప్పేశాడు.
ఏమని? ప్రతి దానికి అంటే మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి 11వ వచనం, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను తమ తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరునికి లేదని నేను తెలుసుకుంటుని. దేవుడు ఏర్పాటు అయిపోయింది, నువ్వు తలపత్ర కొట్టుకోవద్దు అంటున్నాడు, నువ్వు తలపోటు తెచ్చుకోవద్దు అంటున్నాడు. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, మా ఆయన ఎప్పుడు మారుతాడు, నువ్వు తలబద్దలు కొట్టుకోవద్దు. దేని కాలం మందు దానిని చక్కగా ఉండునట్లు ఆయన నియమించి ఉన్నాడు కనుక నువ్వు అనవసరంగా కలవరపడద్దు. ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకో, సుఖంగా జీవించు. దేవుడు నియమించాడు సమయాలన్నీ కూడా. అందుకే ప్రభు ఒక చోట అంటాడు, రేపటి గురించి ఆలోచించొద్దు, ఏనాటికి ఆనాటికి చాలు. కానీ మన ఆలోచన అంతదే, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం. కానీ ఒక చక్కని మాట ఏంటంటే, అద్భుతమైన మాట, దేవుని క్రియలు పరిశీలనగా తెలుసుకొనజాలడు. హల్లెలూయా. ఏమీ అర్థం కాదు. ఇంకొక మాట చూపిస్తాడు ఇక్కడ. ఇవన్నీ మీరు చదివితే మీకు గందరగోళం పోద్ది, టెన్షన్ పోద్ది, తలపోటు తగ్గిపోద్ది. తలంత గట్టిగా పట్టుకుని అమృతాంజనం గొడ్లరుకో గడ్డపర అరుకులో అన్నీ రాయవలసిన అవసరం ఉండదు. పామి 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 ఎన్ని అరుకులు పామేస్తారు. ఆ అరుకులు పైన పోతున్నారు. మనశ్శాంతి ఉంటే తలపోటు తగ్గిపోతుంది. అర్థమైందా? ప్రసంగ గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులకు కనుగొనలేదని. ఏం చేయలేరు? మనుష్యులు కనుగొనలేరని, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటలేదని. ప్రపంచంలో ఇంతవరకు ప్రతి శాస్త్రవేత్త బాగా ప్రయత్నం చేసేది, మనిషి ఎలా చచ్చిపోతున్నాడో ఎలా పుడుతున్నాడు, ఆడు వల్ల అవ్వలేదు. హల్లెలూయా. ఆడ వల్ల అవ్వలేదు. ప్రాణం ఎలా పోతుంది, గాలి వెళ్ళిపోతుందని చెప్పి ఒక శాస్త్రవేత్త వ్యాక్యూమ్ తీసేసి ఒక గ్లాస్ రూమ్లో ఒక చచ్చిపోయే మనిషిని పెట్టారు. 70-80 ఏళ్ల కిందట చచ్చిపోయి మనిషిని వ్యాక్యూమ్ తీసేసి, అంటే గాలి తీసేసి దాంట్లో పెట్టారు. ఆ ప్రాణం పోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళకి తెలియకుండా పోయే అవకాశం లేదు. మొత్తం అందరూ చుట్టూ కూర్చున్నారు బయట. మామూలుగా అతను 4-5 గంటల కన్నా ఎక్కువ బతకడు. ప్రాణం ఎలా పోద్దో అని చూద్దాం అనుకున్నారు. అందరూ చుట్టూ కూర్చున్నారు, చూస్తూనే ఉన్నారు, కానీ ఏమీ అర్థం కాలేదు. టప్ అని సౌండ్ వచ్చింది. ఉలిక్కిపడి చూశారు, వెళ్ళిపోయాడు. పెద్ద సైంటిస్ట్ ఇంత గడ్డం పెంచినాను, గడ్డం పీక్కున్నాడు, పొర్ర పీక్కున్నాడు. ఓరి పిచ్చోడా, నీకు అర్థమైతే నేను ఎందుకు అన్నాడు పైనుంచి. హల్లెలూయా. ప్రాణాన్ని నిలబెట్టుతారు. అద్భుతమైన మాట ఏంటంటే, పిండము గర్భంలో యోబు అంటాడు, ఎముకలు ఎలాగ ఎదుగుచున్నవో ఆ తల్లికి తెలియదు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ మిరాకిల్ గాడ్ జీసస్. చాలా ఆశ్చర్యకరమైన దేవుడు. కాబట్టి మేమందరం దేశం అంతా తిరిగి హాయిగా ఎలుపూరులో చతికిలు పడి కూర్చున్నాం, ఏమీ చేయలేమని తెలుసుకుంది. హల్లెలూయా. ఇంకా కొంతమంది పాపం కొట్టుకుంటున్నారు, కొట్టుకోనివ్వండి, ఏం చేస్తాం.
మందిరానికి రారు, టిక్కు 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 కొట్టుకుంటారు, దాంట్లో తెలియదు ఏమీ ఉండదు కదా. నిన్న కన్నీరు కారు చేసిన వాళ్ళు ఇవాళ కనబడరు, పని మీద వెళ్ళిపోయారు. డబ్బు సంపాదించే తపన, ఏదో చేయాలనే తపన, చుట్టూ ఉన్నది ఆక్రమించుకోవాలనే తపన, ఇదేది వద్దంటున్నాడు. వ్యర్థంగా సమయాన్ని గడపొద్దు అంటున్నాడు. మనుష్యులు ఎంత ప్రయత్నించినా కనుగొట్టలేదనియు దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానుడు పూనుకొన్నను వారును కనుగొనజాలరని. హల్లెలూయా. ఈ లోకంలో జ్ఞానులు అనబడిన వారు ఉన్నారు, వారికి కూడా ఏమీ అర్థం కాలేదు, ఏమీ అర్థం కాలేదు. పౌలు అన్నాడు రోమా 11లో, చివరికి మహాజ్ఞాని అయిన పౌలు ఒక కంక్లూషన్కి వచ్చాడు. రోమా పత్రిక 11వ అధ్యాయం. అక్కడికి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఏదో ట్రై చేస్తుంటారు పాపం. ఇక్కడ కూడా ఉన్నారు తెలివైన వాళ్ళు, లేరంటారా? మొత్తం ప్రయత్నం చేసి చేసి వచ్చి మందిరంలో చతికిలు పడి కూర్చున్నారు. మన వల్ల ఏమి తెలుసుకున్నావమ్మా? ఓకే. రోమాపత్రిక 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన చిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఏమీ తెలియదని రాశాడు. జ్ఞాని, ఇందాక రాసిన జ్ఞాని సొలొమోను, నాకేం తెలియదన్నాడు. ఇప్పుడు రాసిన జ్ఞాని పౌలు, మనకేం తెలియదు అన్నాడు. మనలో ఎవరికి తెలుసు అని చెప్పుకుందాం? చెప్పండి. మీలో చాలామంది మీరు అనుకుంటారు, అప్పట్లో నాకు తెలివి ఉంటే నేను ఇతన్ని పెళ్లి చేసుకోకపోదును అని అనుకున్నారా? నిజం చెప్పండి. అనుకున్నామంటున్నారు. మరి మీ ఆయన కూడా అలాగే అనుకుని ఉంటాడు, మీరే అనుకుంటాం ఏంటి? అవునా కదా? అంటే తెలివి పూర్తిగా కొంత తెలిసిన తర్వాత అసలు విషయం తెలిసింది పడిపోయామని ఇంక ప్రయోజనం ఏంటి? అందుకే చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని దైవ జ్ఞానంలో పెంచండి, దేవుని జ్ఞానంలో పెంచండి. యాకోబు పత్రిక, నేను ఇంకా వాక్యంలోకి రాలేదు, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట మనకి చూశాడు. 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా అన్నాడలా. అసలు మొట్టమొదట నాకు జ్ఞానం లేదని ఒప్పుకోవాలి కదా, కోపం వచ్చేస్తుంది. మన మోషన్కి ఆకేసి, ఏమయ్యా నీకు తెలియలేదన్నాం అనుకోండి, మోషే వెంటనే అంటాడు, మీరు ఒక్కరా అన్నారు ఈ మాట అంటాడు. కోపం వచ్చేసింది అనమాట. ఎవరికైనా సరే మీకు తెలియలేదంటే కోపం వచ్చేస్తుంది, ఒప్పుకోరండి. మీలో జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను. ఎందుకు చెప్పండి, దేవుడిని ఎందుకు అడగల? ఒక మాట చెప్పండి చూద్దాం. దేవుడు అనంత జ్ఞాని కనుక. హల్లెలూయా. అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు. ధారాళంగా ఇస్తాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి.
ఉదాహరణకి నా జీవితంలో ప్రతి పార్ట్ కూడా దేవుడిని అడగకుండా అడుగయ్యాను నేను. దేవుడిని అడగకుండా ఎవరితోటి మాట్లాడిన, ఎవరికి సలహా ఇవ్వను. దేవుడిని అడగకుండా ఎట్టి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకోను. రాజమండ్రి, తణుకు, కత్తవపాడు, ఇంకోటి అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, దేవుడిని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోను నేను. అలాగే ఈరోజు నాతో ఉన్నవారు చివరిదాకా నాతో ఉంటారని నమ్మను. దేవుడి మీదే ఆధారపడతాను. మీలో కొంతమంది ఆగిపోవచ్చు, లేకపోతే కొత్తవారు రావచ్చు, పాతవారు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను దేవుడి చిత్తాన్ని అనుసరించినప్పుడు ఏం జరిగినా బాధపడవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. నేను చేసే పని ఖచ్చితంగా చేస్తున్నానా లేదా, యథార్థంగా చేస్తున్నానా లేదా అనేదే అతి ప్రాముఖ్యమైన అంశం. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి యందు భయభక్తులు ఉన్న వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మనం చాలాసార్లు చూసాం దానియేలు గ్రంథంలో. ఒకసారి మనం చూసినప్పుడు దానియేలు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలా మంచి గొప్ప వాక్యం ఇది. 1:17 దానియేలు 1:17. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావమును గ్రహించి తెలివి గలవాడై ఉండెను. సకల శాస్త్ర ప్రావీణ్యతయు జ్ఞానము స్వప్న భావములు దర్శించు జ్ఞానమును దేవుడు అనుగ్రహించెను. హల్లెలూయా. సరే, ఇప్పుడు మీరు అందరూ ఈ రోజు నుంచి మీ సొంత తెలివితేటల మీద ఆధారపడొద్దండి. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడొద్దండి. నిన్నటి దినాన్న పాపం చేయొద్దని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సొంత జ్ఞానం మీద ఆధారపడొద్దని నిర్ణయం తీసుకుందాం. సొంత జ్ఞానం మీద ఆధారపడినప్పుడు మీ జీవితం విశ్రాంతిలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. విశ్రాంతిగా ఉండగలుగుతారు మీరు. అలాగే సొంత నిర్ణయాల వల్ల పాడైపోయారు. అయినా ఇప్పటికీ మీలో కొంతమంది ఒప్పుకుంటలేదేమో మేము ఓడిపోయామని. మేము నిర్ణయాలు తీసుకుని పాడైపోయామన్న జ్ఞానం ఇంతవరకు మీలో కొంతమందికి రాలేదేమో. అది ప్రమాదకరం. నేను ఒకరోజు దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, ఐఎమ్ అట్టర్లీ ఫెయిల్యూర్, నేను పూర్తిగా ఓడిపోయాను ప్రభు అని. ఆయన దగ్గర ఒప్పుకున్న రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభమైంది. హల్లెలూయా. ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆదికాండము 41వ అధ్యాయం. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పి. ఫరో
యోసేపుకి కళ చెప్పాడు. నేను చెప్పలేనండి, అది దేవుడే మాట్లాడతాడండి అని చెప్పిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇక్కడ 38వ వచనం. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుడు ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనిను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారును లేరు. నా రాజ్యం మొత్తం మీద నీ అంత తెలివైన వారు లేరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది. చూసారా, వెంటనే చక్రవర్తి అయ్యాడు, రాజు అయ్యాడు. దేనివల్ల అయ్యాడు? దైవజ్ఞానం వల్ల. హల్లెలూయా. దైవజ్ఞానం మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది, ఎంత స్థాయికైనా నేను తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు మీరు జ్ఞానం అడగాలి దేవుణ్ణి. ఒక మాట నన్ను చెప్పినమండి, జ్ఞానం లేనివాడు అబద్ధం ఆడతాడు, జ్ఞానం లేనివాడు తాగుతాడు, జ్ఞానం లేనివాడు విచారం చేస్తాడు, జ్ఞానం లేనివాడు పెళ్ళాన్ని మొగుడిని ఏడిపిస్తారు, జ్ఞానం లేనివాడు పిల్లల్ని ఏడిపిస్తారు, జ్ఞానం లేనివాడు తల్లిదండ్రులను ఏడిపిస్తారు, జ్ఞానం లేనివారు దేవుడిని ఏడిపిస్తారు, పాపం చేసేవారు జ్ఞానము లేనివారు. హల్లెలూయా. జ్ఞానం గలవారు అందరినీ సంతోషపెడతారు, దేవుడిని, తల్లిని, తండ్రిని. చివరిగా మనం ఒక మాట చూసి వాక్యానికి వెళ్ళిపోదాం. లూకా సువార్త 2వ అధ్యాయం. చాలా రెఫరెన్సులు ఉన్నాయి, అన్నీ చూపిస్తే మీకు టైం సరిపోదు మనకి. లూకా సువార్త 2వ అధ్యాయం 52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుకి ఎందుకండి ఇవన్నీ? యేసుకి ఎందుకండి బాబు ఇవన్నీ? యేసే జ్ఞానం మూలం. అసలు యేసుకి ఎందుకు అంటాం? యేసు మానవుడిగా వచ్చాడు, యేసుకి దైవజ్ఞానం అడుగుతున్నాడు. హల్లెలూయా. మానవుడికి ఏ జ్ఞానం కావాలి? 1 మనిషికి కావలసినవి 4. 1 దైవజ్ఞానం కావాలి, 2 వయస్సుకు తగిన బుద్ధి కావాలి. పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా ప్రవర్తించకూడదు. వయస్సు 3 ప్రతి మనిషికి దేవుని దయ కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? దేవుని దయ కావాలి, మనుష్యుల దయ కూడా కావాలి. చెప్పండి. అందరితోటి దెబ్బలాటెట్టుకుని ఏనాడు బతుకుతాను? నేను చుట్టూ ఉన్నవారి దయ నీకు అక్కర్లేదా? మీ అమ్మాయి హైదరాబాద్లో ఉన్నారు, నీకు సడన్గా అనారోగ్యం చేసింది. మొట్టమొదటి నీకు సహాయం చేయవలసిన వాళ్ళు ఎవరు? పక్కన ఉన్నవాడితో ఎప్పుడు దెబ్బలాటే. తూము తుడిసి కాడ దెబ్బలాట, తలుపేసి కాడ దెబ్బలాట, పైపు కాడ దెబ్బలాట, అన్నిటికాడ దెబ్బలాటే. మా పక్కవాడితో మాకు దెబ్బలాటలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. దొంగ చేతులు ఎత్తారంటే చంపేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనుష్యుల దయ, దేవుని దయ, జ్ఞానం, వయస్సు. యేసుక్రీస్తుకి అవసరమైతే నాకు అక్కర్లేదంటావా? ఒకరోజు ఒక అమ్మాయితో అన్నాను, మీ అబ్బాయి కూల్ డ్రింకులు తాగుతున్నాడమ్మా చిన్న వయసులో, మంచిది కాదు అన్నాను. మీరు చూసారా ఉంది, కోపం వచ్చింది. మా అబ్బాయి కాదండి, మా అబ్బాయి అసలు కూల్ డ్రింకులు తాగడండి. మంచిదే కదమ్మా, అంత కోపం ఎందుకు? నేను ఏదో సలహా చెప్పాను. ఈ లోపలాడు వచ్చాడు, సైకిల్ దిగాడు. అమ్మా, ఆ రోజుల్లో నేను తాగింది బాగలేదు, కూల్ డ్రింకు.
మళ్ళీ వెళ్ళి ఇంకోటి తాగుతాను అన్నాడు వాళ్ళ అమ్మ ముందే. ముఖం ఎక్కడ పెట్టుకుంది? ఇవాళ వెళ్ళినట్టు అన్నాడండి కొట్టులోకి. ఇవాళ కాదు, రోజు అదే పని అడిగి నీ కొడుకు అని చెప్పాను. మా అమ్మాయి ఏం తినలేదంటే అసలు నువ్వు చూస్తుండగా తినలేదు, నువ్వు చూడకుండా చాలా తింది. నువ్వు అనుకుంటావు మీ అమ్మాయి నీ కంట్రోల్లో ఉందా, మీ అబ్బాయి నీ కంట్రోల్లో ఉందా. నీకు పుట్టినోళ్ళు నీకన్నా తెలివైనోళ్ళు అని తెంగరదానిలాగా నువ్వు అనుకుంటున్నావు. దేవుని స్తోత్రం అంటది. మా వీధిలో ఒక అమ్మాయి, మీరు సత్యాన్ని ఒప్పుకుంటాకి గుండె ధైర్యం కావాలి, తప్పించుకోవద్దు, దొరికేస్తారు. మా ఇంటికి వచ్చింది. సెల్ ఫోన్ ఉందమ్మా. లేదు అంకుల్, నాకు సెల్ ఫోన్. ఇదిగోనమ్మా, నాకు మొన్న ఎవరో ఇచ్చారు ఇది. నాకు తెలియదు అంకుల్, వద్దు అంకుల్, నేను పుస్తకాలు తప్ప అసలు సెల్ ఫోన్ చూడండి అంకుల్. అంతే 2 నెలలకి లెక్చరర్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరో అన్నారు, ఆ అమ్మాయి లెక్చరర్ గారు కలిసి ఇద్దరు వెళ్ళిపోయారండి, పెళ్లి కూడా చేసేసుకున్నారు తిరుపతి తల్లి. అయ్యో, సెల్ ఫోన్ అయితే వెళ్తుంది. మరి మీరు అలాగా నమ్మాలి కదా. వాళ్ళ అమ్మ అలాగా నమ్మింది, వాళ్ళ నాన్న అలాగా నమ్మాడు, చుట్టూ ఉన్నవాళ్ళు నమ్మారు, మీరు నమ్మారు, కూడా ఉన్నవాళ్ళు నమ్మారు. ఇంతమందిని మోసం చేయగలిగిన శక్తి ఆ పిల్లకు ఉందా. దేవుని స్తోత్రం. అర్థమైంది మహిమ. మన దగ్గర ఉన్నప్పుడు ఏమీ తెలియని వారిలాగా ఉంటారు కదా. చాలామంది తల్లులు ఏమంటారు, పిల్లలు, మా అమ్మాయి తింగరదండి, మా అమ్మాయికి ఏం తెలియదండి. ఇది అనుకుంటుంది, మా అమ్మాయి తింగరది. దేవుని స్తోత్రం. ఏదో కొంతమంది కొడుతున్నట్టు ఉన్నాయి దెబ్బలో. మాట్లాడేది పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి జ్ఞానంలో 2 రకాలు. ఇప్పుడు ఈ పిల్లకున్న జ్ఞానం, యాకోబు పత్రిక ప్రకారం ఆ పిల్లకి ఏ జ్ఞానం ఉంది? తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లకున్న జ్ఞానం ఏంటి చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. ఈ పిల్లకున్న జ్ఞానం మన యేసుకున్న జ్ఞానం, సంతోషకున్న జ్ఞానం. ఈ జ్ఞానము విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, పైనుంచి వచ్చినది కాక, భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది. తల్లిని తండ్రిని నమ్ముకున్న వాళ్ళని దేవుడిని అందరినీ మోసం చేసే జ్ఞానం ఎవరిదమ్మా? గట్టిగా, దెయ్యాల జ్ఞానం. మోషే అంటున్నాడు పొద్దున్న, చాలా సంఘాల్లో భ్రమపరచు ఆత్మ ఉండటం వల్ల ఇలాగ అయిపోతున్నారండి అన్నాడు. గ్రహించామన్నమాట. ఈ భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందంటే విశ్వాసుల్ని, సేవకుడిని కూడా మోసం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. భ్రమపరచు ఆత్మ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, అంటే భ్రమలో పెట్టేస్తుంది. భ్రమ, అబద్ధం, మాయ, దెయ్యముల జ్ఞానము. దెయ్యాల జ్ఞానం ఎలా ఉంటుందో చూద్దాం. ఏలైనగా మత్సరం అంటే ఈర్ష్య, వివాదమును, గొడవలు ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యాలు, అల్లర్లు, తాగేసి తన్నుకుని గుద్దుకుని కొట్టుకుని విడాకులకు పోయి కోట్లమ్మట తిరిగి అత్తమానం గొడవలు పడి ఎప్పుడు దెబ్బలాడుకుంటూ నీచమైనటువంటి బ్రతుకులు ఉండే జ్ఞానము దెయ్యముల జ్ఞానము. మరి దేవుని జ్ఞానం ఎలా ఉంటుందట? అయితే పైనుండి వచ్చే జ్ఞానము. పైనుండి వచ్చే జ్ఞానం అంటే ఎవరిది చెప్పాలి? దైవ జ్ఞానం. ఎవరిని అడగాలి? పాస్టర్ గారిని అడిగితే ఎవడో. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చూసారా, ఇందాక చెప్పాను చూసారా, పాపం చేసేవాడు ఏమి లేనివాడు, దైవ జ్ఞానము లేనివాడు.
పడిపోద్దమ్మా. ఆ సెల్ ఫోన్ పడిపోయింది అనుకోరు, చూసినోళ్ళు నేను పడిపోయాను అనుకుంటారు. మరి అది సమస్య. అది అలా పడిపోతుంటే నేను పడిపోతున్నట్టు ఉంటుంది అక్కడికి. పాస్ట్ గారు పడిపోయారు. ఓకే, చూసారండి, పాపం చేసేవాళ్ళకి ఏం లేదు. ఏ జ్ఞానం? ఈ జ్ఞానం ఉంది. తరువాత సమాధానకరమైనది, వీలైనంత మట్టుకు అందరితోటి మృదువైనది, ఎంత హాయిగా ఉంటుందో మాట్లాడుతుంటే. సులభముగా లోబడినది, కంగారు పడిపోతుంది ఆవిడేంటో. మృదువుగా ఉంటుంది. మన మాట కఠినంగా ఉందనుకోండి, దైవజ్ఞానం కాదు అది. చాలా మృదువుగా ఉంటుంది. అమ్మ అంటాడు యేసు ప్రభు కదా, మృదువైనది, సులభముగా లోబడినది. సులభముగా లోబడినది అంటే చాలా సులువు, ఎక్కడికి వెళ్ళినా కఠినంగా ఉండదు. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. చూసారా, కనికరం, ఫలములు, పక్షపాతమైనను పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, లేనిది ఉన్నది. చూసారా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి పరీక్షించుకోండి, ఏ జ్ఞానం ఉందో మీ దగ్గర, నా దగ్గర. దైవ జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. దేవుడిని జ్ఞానం అడగండి, దేవుడు అది అనుగ్రహిస్తాడు. భూమి ఆకాశములు దేవుడు జ్ఞానంతో సృష్టించాడు. ఇప్పుడు ఈ జ్ఞానం గురించి నేను మొదలెడితే 4వ అవుతుంది మీకు. అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలు, మనకి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ఒక విషయం తెలుసుకున్నాం, మనలో చాలామందికి జ్ఞానం లేదని తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞానం అడుగుదాం దేవుణ్ణి, దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. ఇప్పుడు మనం విశ్రాంతి అనే టాపిక్లోకి వెళ్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఒక గంట సేపు జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈరోజు విశ్రాంతి దినము. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? విశ్రాంతి ఇవ్వడానికి. విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. ఒకరోజు నేను ఒక పెద్ద యాక్టరు గ్రీన్ పార్క్ హోటల్లో పడుకున్నాం. నేను నిద్రపోయాను, అతను నిద్రపోలేదు. నేను లేచేటప్పటికి ఇంకా మెలకుగా ఉన్నాడు. అడిగాను, ఏంటయా నిద్రపోలేదంటే, మీకున్న అదృష్టం నాకెక్కడ ఉందేంటి? బయట పెద్ద పేరు కదా నీకు, పేరుంది కానీ నాకున్న సమస్యలు మీకు లేవు అన్నాడు. అది అయిపోయింది. విజయవాడలో ఒక పెద్ద పాస్టర్ గారు నేను ఒకే రూమ్లో ఉన్నాం. మీటింగ్ 10ంటికి అయిపోయింది. నేను నిద్రపోయాను. 1 గంటకు లేచి చూస్తే ఆయన కూర్చొని చూస్తున్నాడు. నాకు భయం వేసింది. ఏంటంటే కూర్చొని చూస్తున్నారు ఏంటి అన్నాను. నాకు నిద్ర పడతలేదు అన్నాడు. మరి నాకెందుకు పట్టింది అన్నాను. మీ అదృష్టం అది అన్నాడు. ఒక పక్కన సినిమా యాక్టర్ నిద్రపోతలేదు, ఒక పక్కన పాస్టర్ గారు నిద్రపోతలేదు. మీలో ఎంతమంది మరి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుని నిద్రపోతారో తెలియదు. దావీదు అంటాడు, నేను హాయిగా పండుకుని నిద్రపోదును, 10,000 మంది దండెత్తి వచ్చినా ఏ అపాయం నాకు సంభవించదు. హల్లెలూయా. 10,000 మంది అంట కత్తులు గర్రలు పట్టుకుని వస్తున్నారు, ఈయన పడుకుని నిద్రపోతున్నాడు. ఏంటండి దావీదు గారు, ఏంటి మీ ధైర్యం, మీకు ఎలా నిద్రడుతుందంటే, యుద్ధం యెహోవాదా, దేవుని స్తోత్రం.
ఈరోజు చాలా హృదయాలకు విశ్రాంతి లేదు. తెల్లవాళ్ళు నిద్రలేదంటారు. నేను చెప్పేది అనారోగ్య కారణాలు కాదు. అనారోగ్యంతో ఉన్న వారికి నిద్ర పట్టదు. షుగరు, రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి గమ్ము నిద్ర పట్టదు. శరీరంలో నొప్పులు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. నేను అది మాట్లాడతలేదు. హృదయంలో విశ్రాంతి లేని వారికి నిద్ర పట్టదు. పట్టిన అది కలత నిద్ర. పరిపూర్ణంగా పడుకుని నిద్రపోవడం కుదరదు. మీకు ఒక విషయం తెలుసా? మనిషి హాయిగా నిద్రపోతే కరెక్ట్గా 6 గంటలు సరిపోతుంది. బాగా నిద్రపోగలిగితే 6 గంటలు చాలు. అంటే 10 గంటలు పడుకుంటే 4 లేవచ్చు. అయితే ఆ 6 గంటలు ప్రశాంతంగా పడుకోవాలి, సరిపోద్ది. 6 గంటల నిద్ర మనకి 18 గంటలు సరిపోతుంది స్టామినా. దేవుని స్తోత్రం. అయితే మానసిక విశ్రాంతి ఎందుకు లేదు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రయాస వలన, భారము వలన మీకు విశ్రాంతి లేదు. ఈ ప్రయాస, భారము ఎక్కడి నుంచి వచ్చిందంటే, పాపములో నుంచి ప్రయాస, భారము వచ్చింది. పాప భారం. కాబట్టి ఇక్కడ మనం విశ్రాంతి గురించి యోహాను సువార్తలో యోహాను చెప్తున్నాడు. యోహాను సువార్త బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏం వనిత, ఏంటి మైండ్లో అక్కడ కూర్చున్నావు? అక్కడ కూర్చున్నాంటి నా బైబిల్ చూపిస్తుందేంటి అంటే, ఇక్కడ మా దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేదంటావేంటి? జాగ్రత్తగా వినండి. భారము పాపము వలన వచ్చింది. సరిగ్గా సరిపోయింది. భారం పాపం వలన వచ్చింది. ఈ భారాన్ని తీసేయటానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పాప భారం అంతా ఆయన మీద వేసేయమంటున్నాడు. పాపం అనేది ఏంటంట చెప్పాలి, గట్టిగా చెప్పండి. పాపంలో ఉన్నవారికి విశ్రాంతి. పాపం ఎక్కడుంది విజయ్ గారు? మరి పాపం ఎక్కడుంది? ఇన్సైడ్ లివింగ్. లోపలున్న పాపం దేవుడి మీద వేయాలి. హల్లెలూయా. పై కాదు, పైన ఉన్నది కాదు. ఈ లోపలున్న పాపాన్ని తీసేసి, ఇక్కడ ఎలా తీయాలి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొంచెం మైకు కీర్తన రాజమండ్రి కీర్తన. బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ పిల్లకి వాక్యం చదవాలి. కీర్తన తర్వాత ఇంకొకళ్ళకి అందరూ వరుసగా చదివి తిరిగాం. తర్వాత చదువుతూ బాబాయ్ తర్వాత వనిత. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రాచీన స్వభావము పాప స్వభావం, నూతన స్వభావం దేవుని స్వభావం. ఇప్పుడు 3 స్వభావాలు ఉన్నాయి. దేవుని స్వభావం, దెయ్యం స్వభావం,
మానవ స్వభావం, 3 స్వభావాలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావో దెయ్యపు స్వభావము నీ స్వభావం తీసేసి దేవుని స్వభావాన్ని నీలోకి పంపుతాడు. హల్లెలూయా. ఈ తీతు పత్రికలు అంటాడు పునర్జన్మ సంబంధ స్నానం అంటే రక్షణ. ఈరోజు రక్షణ పొందేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేయి చూపించండి ఒకసారి. ఒక్కడే ఉన్నాడు. ఎవరు లేరా? ఈవిడెవరు? మన రాలింగ్ ఆవిడ రాలేదు ఈరోజు. పొంతనంత ఓకే. ఈ నూతన మీ అమ్మాయి ఏది పొందవా? రక్షణ పొందవా? బలవంతమే లేదు, కూర్చో. అదేదో చాలా భయంకరమైన కార్యక్రమంగా వాళ్ళు అలా చూస్తున్నారు. దేవుడు పిలిచినప్పుడు పొందాలి. ఆయనేడి తిమోతులు గారు రాలేదా? అలా ఆవిడని కూడా రానివ్వలేదా? అలా చూస్తామంటే మా ఎపిసోడ్ గారు తిరుమూర్తులు గారు ఎవరో తెలదా మీకు? అయ్యో తెలదా ఆవిడికి? అయ్యి బాబు, ఈవిడ ఇలాగ అయిపోయిందంటే తణుకొచ్చాక ఆయన ఎవరో అనుకుంటుంది ఆవిడ. ఆయన ఏమంటాడు తెలుసు? ఇక్కడ ఉంటే అంటాడు. ఓకే. నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా రక్షించను. రక్షణ పొందితేనే నూతన స్వభావం వస్తుంది. రక్షణ పొందితే దేవుడు స్వభావాన్ని పంపుతాడు. దేవుడు స్వభావం రావాలంటే లోపల పాపం బయటికి పోవాలి. లోపల పాపం బయటికి పోవాలంటే నీటిలో మునిగి తీరాలి. దేవుని స్తోత్రం. రక్షణ పొంది తీరాలి. రక్షణ పొందాలి. మోషే అంటున్నాడు ఇంకా కొంచెం తెలుసుకోరండి. రక్షణ పొందాక తెలియజేస్తాడు దేవుడు. రక్షణ పొందేటప్పటికి నాకు పెద్దగా ఏం తెలియదండి. రక్షణ పొందిన వెంటనే యేసుక్రీస్తులాగా పౌలులాగా ఉండాలని దేవుడు అండు. రక్షణ పొందాక నేర్పిస్తూ వస్తాడు. హల్లెలూయా. రక్షణ ఇంకా చాలా మారాలి. ఏం మారాలి? మీరు మారారా? షాలేం కంటే మోషే ప్రశాంతి మంచోళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవాలి? మరి మీరు అనుకుంటా షాలేం చాలా మారాలి. ఏం మారాలన్నా దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా. రక్షణ పొందిన వెంటనే ఆయన సొత్తు అయిపోతాం మనం. 2001లో పొందాను. 26 సంవత్సరాలు నేర్చుకుంటానే ఉన్నాను. నేర్పుతాడు. ఇప్పుడు యోసేపు గారి భార్య ఏమనుకుంటుంది? మా పిల్లలిద్దరు లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, జర్మనీ వెళ్ళి అన్నీ తిరిగి వచ్చిన తర్వాత రక్షణ పొందుతారు అనుకుంటుంది. కాదండి, పొరపాటు నిర్ణయం అండి. 2001 జనవరి 13వ తారీఖు 14వ తారీఖున రాలింగ్లో 10 మందికి రక్షణ ఇస్తున్నాను నేను. 1వ తారీఖు మధ్యాహ్నం దేవుడు మీ పిల్లలిద్దరికి రక్షణ అన్నాడు. వాళ్ళు ఇలాగా షాలేంలాగా శృతిలాగా ఉన్నారు. ఇద్దరు రక్షణ చేయి అన్నాడు. 2001 24 సంవత్సరాలు. ఆ 2007 18 సంవత్సరాల కిందట పిల్లలు వాళ్ళిద్దరు. అప్పుడు రాజేష్ని ప్రశాంత్ని కాకేశాను రక్షణ ఇమ్మంటున్నాడు దేవుడు అని. మా అబ్బాయి ఆయన ఇమ్మంటే ఇచ్చేయండి అన్నాడు. సరే నేను తీసుకెళ్ళాను. ఆ నీటిలో ముంచాను. రాజేష్ని ముంచాను, పైకి లేపాను. ప్రశాంత్ని ముంచాను, పైకి లేపాను. ప్రశాంత్ దగ్గర నుంచి నల్లటి ఆకారం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. అర్థమైందా అన్నాడు యేసు. అర్థమైందా? రక్షణ లేనంతకాలం అది కబళించడానికి చూస్తుంది. ఎప్పుడైతే రక్షణ పొందారో నా పిల్లలు అయిపోయారు, అది పారిపోతుంది. ఈరోజు రక్షణ పొందం అనే వాళ్ళని ఆటంకపరిచేది సాతాను.
మా అబ్బాయి రక్షణ పొందేస్తాడంత ఆవిడ రాలింగ్ ఆవిడ వాళ్ళ అబ్బాయి మొత్తానికే కనబడతలేదు. వాళ్ళ అమ్మాయి రోజు వస్తుంది వాక్యం అంటే రక్షణ పొందాలంటే ఆలోచిస్తుంది. ఇక్కడ ఇంకా రక్షణ పొందిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏంటో ఆలోచిస్తారు. గొర్రె పిల్ల విలువైన రక్తములో కొడుగబడి రక్షణ సంహార దూత పారిపోయాడు. హల్లెలూయా. రక్షణ చాలా గొప్పది. పునర్జన్మ సంబంధ స్నానము, కొత్త జన్మ, నూతన స్వభావము ఆయన మనకు కలుగ చేసెను. అంటే కొత్త మనస్సు. నేను చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసా? మనకు విశ్రాంతి లేకపోవటానికి కారణం పాపం, పాపభారం. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మీ భారము నా మీద వేయండి, మీ భారము నా మీద వేయండి. అర్థమైందమ్మా? అంటే మీ పాపం ఎవరి మీద వేయాలి? ఎలాగేస్తారు? రక్షణ ద్వారా. హల్లెలూయా. మన భారం ఆ గొర్రెపిల్ల మీదకే వెళ్ళిపోయింది. మీ పాప భారము నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. ఏమిస్తాడన్నా? ఇలా ఆయన అడుగుతుంటే రాత్రి కూడా ఏదో చెప్తాడు. ఇంకా కొంచెం అంటాడు. ఏంటో కొంచెం ఏంటో అర్థం అవ్వలేదు. పొందాలి రక్షణ. ఓకే, రక్షణ పొందాక కార్యక్రమం చెప్తున్నాడు ఇక్కడ. రక్షణతో అయిపోలేదు. రక్షణ పొందాక చేయవలసినటువంటి కార్యక్రమం ఇక్కడ రాశాడు. 1 సాత్వికుడను, 2 దీన మనస్సు కలవాడను. చెప్పండి. ఈ 2 మీ జీవితంలో మర్చిపోకండి. సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. ఎప్పుడైతే రక్షణ పొందారో అప్పుడు నా దగ్గర అన్నీ నేర్చుకోండి. అంటే నేను ఎలా నడుచుకున్నానో బైబిల్లో చూడండి, అలా నడుచుకోవటం ప్రారంభించండి. హల్లెలూయా. రక్షణ పొందాక ఎవరిలాగా నడుచుకోవాలి? యేసులాగా. సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. మళ్ళీ ఏమంటున్నాడు? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఈ విశ్రాంతి 2 చోట్ల ఉంటుంది. ఇక్కడ, అక్కడ. ఇక్కడ, అక్కడ. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇక్కడ, అక్కడ. ఓకే. చనిపోయాక లాజరుకి ఏం దొరికింది? ధనవంతుడికి విశ్రాంతి పోయింది. చూసారా? లాజరు హృదయంలో ఇక్కడ విశ్రాంతి, లాజరు ఆత్మకు అక్కడ విశ్రాంతి. హల్లెలూయా. ధనవంతుడు ఆత్మకి ఎక్కడ విశ్రాంతి లేదు, అక్కడ విశ్రాంతి లేదు. సరేండి. మీకు విశ్రాంతి దొరుకును యాలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. నా దగ్గర నేర్చుకోవటానికి మీరేం కష్టపడక్కర్లేదు. మీ మనస్సును నాకు అప్పగించుకుంటే చాలు. హల్లెలూయా. ఏం అప్పగించుకోవాలి చెప్పండి? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని. ప్రయాసపడుతున్న వారులారా మీకు విశ్రాంతి. ఇప్పుడు విశ్రాంతి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చదివిన విశ్రాంతి ఎక్కడా? పరలోకంలో. ఇక్కడ విశ్రాంతి, అక్కడ విశ్రాంతి.
ఇప్పుడు చూడండి, లూకా సువార్త విశ్రాంతి అంటే ఏంటో మీరు తెలుసుకోకొట్టు చేస్తున్నారు. చాలామంది ఇదే బాధలో ఉన్నారు కదా, తెక్కొట్టేసుకుంటున్నారు. చూడండి, లూకా 16:25. లూకా 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించు. అది విశ్రాంతి అనుకున్నాడు. చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు, విశ్వాసులు కూడా, నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం హైదరాబాద్ వెళ్తాను. పిల్లలు గొడవ చేస్తుంటారు. ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్ళి శనివారం బయలుదేరి వచ్చేస్తారు. ఎక్కడికైనా సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా వెళ్తాను. పిల్లలందరూ నేను రాను రా అంటే నువ్వు లేకపోతే కుదరదు అంటారు. వెళ్తాను, నిజం చెప్తున్నాను. ఆ వారం రోజులు నా హృదయంలో విశ్రాంతి ఉండదు. ఏదో వాక్యం లేదు, సువార్త లేదు, ప్రార్థన లేదు. అంటే అక్కడ ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చెప్పుకుంటాం, కానీ ఏంటో అంత తృప్తికరంగా ఉండదు. డబ్బులో, హోటల్స్లో, కారుల్లో, లగ్జరీ లైఫ్లో విశ్రాంతి అనుకునేవారు భ్రమలో ఉన్నారు. హల్లెలూయా, భ్రమ. అంచేత చదువమ్మా. 25 ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? హైదరాబాద్ వెళ్ళిపోయింది. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అది నా పాయింట్. నువ్వు సుఖం అనుకున్నావు అక్కడ. ఎక్కడ? హైదరాబాద్లో, బొంబాయిలో, కలకత్తాలో, అమెరికాలో. మీ అమ్మాయి ఎక్కడుందమ్మా? అమెరికా. మీ అబ్బాయి లండన్, మీ ఆయన దుబాయ్. అది సుఖం అనుకుంటున్నారు. నో, నెవర్. సుఖము, విశ్రాంతి దేవుళ్ళలోనే ఉంది. హల్లెలూయా, దేవునిలోనే. అబ్రహాం అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు సుఖంగా బతికావు అనుకున్నాను. లాజరేమో కష్టాలు పడ్డాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు శాశ్వతంగా లాజరు విశ్రాంతి పొందాడు. శాశ్వతంగా నువ్వు విశ్రాంతి కోల్పోయావు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ అందరూ డబ్బులో సుఖం ఉందనుకుంటున్నారు. పెద్ద పెద్ద భవనాల్లో సుఖం ఉందనుకుంటున్నారు. నేను ఏదన్నా అంటే బాధపడతారు. సుఖం అనేది యేసుక్రీస్తులోనే ఉంది. హల్లెలూయా. యేసులోనే విశ్రాంతి ఉంది, యేసులోనే ఆనందం ఉంది, యేసులోనే సంతోషం ఉంది. యేసు ఇచ్చే జీవితంలోనే నిజమైన విశ్రాంతి ఉంది. హల్లెలూయా. యేసు లేకుండా విశ్రాంతిలే. మరొక మాట ఇక్కడే ఉంది, చూడండి. 13వ అధ్యాయంలో లూకా సువార్త 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా? 18 ఏళ్ళ నుంచి విశ్రాంతి లేదు ఆవిడికి. 18 ఏళ్ళ నుంచి నరకం అనిపిస్తుంది ఆవిడ. సాతాను బంధించేశాడు ఆవిడ్ని. ఈరోజు నేను వచ్చి ఆవిడికి విశ్రాంతి ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. 1997 మే 14 నాకు విశ్రాంతి ఇచ్చాడు దేవుడు నా దగ్గరికి వచ్చి. నేను అనుకున్నాను, ఇంత ఉద్యోగం, ఇంత హోదా, విమానాలు, కార్లు అన్నీ తీసేస్తున్నాడు ఏంటో అనుకున్నాను. కానీ అది నిజమైన విశ్రాంతి కాదని యేసు ప్రభులోకి వచ్చాక గ్రహించాను. హల్లెలూయా. వింటున్నారండి? మీలో చాలామంది భ్రమలో ఉన్నారు. మా దగ్గర డబ్బు లేదు, మేము లేనోళ్ళు. కొంతమంది ఒక డైలాగ్ ఒకటి కొడుతుంటారు, మేము లేనోళ్ళం కనుక
మమ్మల్ని ఇంకో రకంగా చూస్తారు. మేము లేనోళ్ళం అనుకున్న వాళ్ళకి సచ్చి వరకు విశ్రాంతి దొరకదు. దేవుని స్తోత్రం. మేము ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళకి విశ్రాంతి దొరకదు. లేనోళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు కదా. నీ లోపల భావన ఉంది కదా, క్రీస్తులో ఉన్నవాడు అన్నీ ఉన్నవాడే. హల్లెలూయా. మరి క్రీస్తులో విశ్రాంతి లేకపోతే ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది నీకు? యేసు ప్రభు ఎవరో తెలుసా? విశ్రాంతి దినమునకు ప్రభువు. హల్లెలూయా. ఈ లోకానికి విశ్రాంతి ఇవ్వడానికి వచ్చిన దేవుడు. యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి చూడండి. యోహాను సువార్త చాలా విషయాలు మీకు నేను ఈరోజు బోధిస్తాను. యోహాను 7వ అధ్యాయంలో ఒక మాట ఇంకా చూపిస్తాను. 23. యోహాను 7:23. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారు. విశ్రాంతి దినమున నేను ఇతనికి పూర్ణ స్వస్థత ఇచ్చాను. హల్లెలూయా. ఓరి మూర్ఖులారా, విశ్రాంతి దినం అంటే విడుదల దినము. విశ్రాంతి దినం అంటే పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడుదల ఇచ్చిన దినం ఇది, విశ్రాంతి దినము. తర్వాత చూడండి అద్భుతమైన మాట ఒకటి. పిల్ల నువ్వు అటు ఇటు తిరక్కో, కూర్చో ఒక చోట. ఎంత తిరుగుతావు అటు ఇటు? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. 22. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుడు పరిపూర్ణ విశ్రాంతి, పరిపూర్ణ సంతోషం మీకు నేను ఇవ్వడానికి వచ్చాను. నేను ఇచ్చే సంతోషం మీకు ఎవరు ఇవ్వలేరు, కానీ దేవుడిచ్చే సంతోషం చాలామంది కోరుకోవట్లేదు. దేని వలన కలిగే సంతోషాన్ని కోరుకుంటున్నారు. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ పాస్టర్ గారు ఏమంటారంటే, ఒక 20 అంశాలు కాగితం మీద రాసుకుని ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసేటప్పటికి ఉదయకాలం ముందు ఆయనకి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు కనిపించారు. కనిపించినప్పుడు చూసిన వెంటనే హృదయం కదిలిపోయి ఏడుపు మొదలెట్టాడు. చాలాసేపు ఏడ్చాడు. ఒక అరగంట పైన ఏడ్చాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభు అన్నారట, ఇందాక నుంచి కూడా నువ్వు ఏడుస్తున్నావు, మరి నువ్వేం అడగవేంటంటే, నాకేం వద్దు అన్నాడు. నాకేమీ వద్దు అన్నాడు. ఏ అన్నాడు,
మిమ్మల్ని చూడకముందు ఆ లిస్ట్ అంతా కావాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక మీరే కావాలని అడిగాడు. హల్లెలూయా. మనకు చాలామందికి ఆయనలో ఉండే శక్తి తెలియదు. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో పౌలుకి విశ్రాంతి దొరికిందట ఆయన చెప్తాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు పౌలు ఏం చెప్తాడు చూడండి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్తాడు చూడండి. చాలా ఉన్నాయి. 9వ వచనం చదవండి. ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభావం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు ముందు నాకు ఏదైనా పెంట, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా హోదాలు, నా అధికారాలు పెంట. క్రీస్తు ముందు పెంట. ఒకవేళ పౌలు దగ్గరికి ఎవరైనా ఎంత బంగారం పట్టుకెళ్ళి, పౌలు గారు మీరు రావాలి మా దగ్గర ప్రార్థన చేయడానికంటే, నేను వస్తాను ప్రార్థన చేయడానికి కానీ పెంటట్టు కూర్చోండి అంటాడు. బంగారం పెంటే అంటాడు పౌలు. నయమాను రోగం నయమైనప్పుడు ఏం కావాలంటే అది తీసుకోండి అని ఎలీషాతో చెప్పినప్పుడు ఏం వద్దో వెళ్ళిపో అంటాడు. గెహాజీ వెళ్ళి మా అయ్యగారు ఇమ్మన్నారని పట్టుకొస్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అతనికి విడిచిన రోగం నీకు వచ్చును కాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున విశ్వాసుల్ని మోసం చేసి సంపాదించే సేవకులకి గెహాజీకున్న రోగమే వస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త. విశ్వాసులకేంటి, పాస్టర్ గారికేంటి, మీరు ఎవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే మీకు అలాంటి రోగమే వస్తుంది. దాంట్లో సందేహమేమీ లేదు. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా అనుసరించాలి. ఒకరోజు ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. భయపెట్టేస్తున్నారు ఏంటి అన్నాడు. భయపెడతలేదు, దేవుని మాటలై నువ్వు చేసే ప్రతి పని కూడా అసహ్యమైన పని. నువ్వు మందిరానికి రావటం వ్యర్థం. తర్వాత కొద్ది రోజులకి మనకి అర్థమైంది, అతడు చనిపోయి 2 రోజులై వాసన వచ్చేదా కూడా ఎవరికి తెలియలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. దేవుడితో ఆటలాడుకోవద్దు. దేవుడి దగ్గర వేషాలు వేయొద్దు. యేసు ప్రభు ఈ లోకానికి విశ్రాంతి ఇవ్వటానికి వచ్చాడు. ఆయన విశ్రాంతి మనకు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన శాంతి మనకు ఇవ్వటానికి వచ్చాడు. నేను ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి కాదు, నా శాంతి. మీకు విషయం తెలుసా? యేసు ప్రభులో విశ్రాంతి ఉన్నవాడు ఏ పాట పాడతాడో తెలుసా? నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు
చాలును యేసు నీవే నాకు చాలును యేసు వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలవా నా బంగారమా నీవే యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు మేడమిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా నా మేడంతా నీవే యేసయ్యా నా మేడంతా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా నా స్నేహితుడా నీవే యేసయ్యా నా స్నేహితుడా నీవే యేసయ్యా నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు చివరగా హెబ్రీయులకు రాసిన పత్రిక ఈరోజు ఈ వాక్యంలో చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ధ్యానించి ఈ సెక్షన్ ముగించుకుందాం. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమి వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూసారండి, 2 సబ్జెక్టులు చెప్పి ముగిస్తాను. విశ్రాంతి ఎందుకు దొరకలేదు, ఎవరికి దొరుకుతుంది? విశ్రాంతి ఎందుకు దొరకలేదు, ఎవరికి దొరుకుతుంది అనే సబ్జెక్ట్. మొట్టమొదట దేవుడు అంటున్నాడు విశ్రాంతి ఎందుకు దొరకలేదంటే హృదయ కాఠిన్యము, కోపం పుట్టించటం, శోధించటం, హృదయాలోచనలు తప్పిపోవటం, నా మార్గంలో నడవకపోవటం. ఇప్పుడు మీకు అందరికీ విశ్రాంతి కావాలంటే ఇవన్నీ పాటించాలి. మొదటిది ఆయన స్వరం వినాలి, అంటే ఆయన మాట వినాలి. 2 ఆయనకు కోపం రేపకూడదు. 3 హృదయంలో కఠినత్వం ఉండకూడదు. 4 ఆయన కార్యాలు చూసి కూడా నమ్మకం లేకుండా ఉండకూడదు. 5 మీ ఆలోచన ఆయన ఆలోచన తేడా రాకూడదు. 6 ఆయన మార్గంలో నడవాలి. హల్లెలూయా. 6 విషయాలు చూసారా? మళ్ళీ చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు విశ్రాంతి లేదు? అసలు హృదయంలో ఆనందం ఎందుకు లేదు? అసలు నేను చెప్పాలంటే యేసు ప్రభులో ఉన్నవారు ఉన్నంత ఆనందంగా ఎవరు ఉండకూడదండి. ఎందుకంటే నిజమైన దేవుడు మనకు తెలుసు కనుక మనం ఆనందంగా లేకుండా ఎందుకు జీవితం అంత దుర్భరంగా ఉంది మనది? ఇదే కారణం. మొదటి కారణం ఆయన మాట వినడం లేదు. 2వ కారణం ఆయన కోపం పుట్టిస్తున్నారు. 3వ కారణం హృదయం చాలా కఠినం. 4వ కార్యం ఎప్పుడు అపనమ్మకమే ఎన్ని చూసినా. 5వ కార్యం ఆలోచన ఆయన ఆలోచన కాదు. 6వ కార్యం ఆయన మార్గంలో నడవటం లేదు. హల్లెలూయా. ఇన్ని పెట్టుకుని ప్రభువా నాకు విశ్రాంతి ఎలా ఇస్తాడా? రాదు.
ఈ 6 విషయాలు మార్చుకోవటమే మారు మనసు. అర్థమైందా మీకు? విశ్రాంతి ఎంత దొరకలేదా? అర్థమైపోయిందా? ఇంకా అర్థం అవ్వలేదా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసు కూడా నడవక విశ్రాంతి లేదు. హల్లెలూయా. అదే చెప్పాడు, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా దగ్గర వినండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడ. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ప్రమాణము చేసెను నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాను. దేవుడు ఏం చేశాడంట? ప్రమాణపూర్వకంగా వీళ్ళు నా విశ్రాంతిలోనికి రారు. హల్లెలూయా. దేవుడు ప్రమాణం చేశాడు. కుదురుతుందండి ఇంకా. అందుకే ఈరోజు క్రైస్తవుల్లో చాలామందికి ఏమీ లేదమ్మా, కలవరం 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 కలవరం. ఈ కలవరం గురించి పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. ఏమండి, మా ఇంట్లో చాలా కలవరంగా ఉంది, ప్రార్థన చేయండి. మీకు ఎంత అజ్ఞానం చూసారా? ఆ కలవరానికి కారణం మీరే. మీ కలవరానికి కారణం మీరే. చూసారా? మీకు వచ్చే కలవరానికి కారణం మీరే. కాదంటారా? కాదంటారా? ఓకే, చూడండి 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఉన్న ఎడల ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత, హల్లెలూయా, పాపము వలన కలుగు భ్రమ. పాపం ఉన్నవాళ్ళని భ్రమలో పడేస్తుంది పాపం. నేను ఒక చోటకి వెళ్ళాను, బెంగళూరులో ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాను. పక్కన పెద్ద మేడ ఉంది. చాలా సంవత్సరాల కింద ఆ ఇంట్లో చిన్న ప్రార్థన చేశాను, భోజనం చేశాను. తర్వాత అడిగాను, పక్కన ఉన్న మేడ ఎవరిదంటే మాజీ మంత్రి గారిదండి అన్నారు. అబ్బా, ఆ మంత్రి గారి పక్కన మీకు ఇంత చిన్న ఇల్లు ఉందా అన్నాను. ఎప్పుడో పూర్వీకులదండి ఇల్లు, చాలాసార్లు కౌరింపాడు ఆయన, ఇమ్మని. మేము ఇవ్వలేదండి. అయితే ఆ మేడ ఏంటే బాబు ఎన్ని కోట్లు అయిందన్నాను. ఒక 20 కోట్లు అయిందంట అన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట అన్నాను. ఇంట్లో అందరూ ఎప్పుడు ఏడుతూనే ఉంటారండి అన్నారు. యా అన్నాను. కొడుకు తాగేసి వస్తాడండి, కూతురు ఎక్కడో తిరిగి తరగతి ఇక్కడ వస్తుందండి, పెళ్ళం క్లబ్కి వెళ్ళి వస్తుందండి, ఇతను లేగలేడండి, ఇంట్లో ఎప్పుడు గొడవలండి. మరి 20 కోట్ల మేడలో సంతోషం లేదా? మన ఇంట్లో ఉన్న సంతోషం లేదండి అన్న. దేవుని స్తోత్రం. కానీ చూసేవాడికి ఏమనిపిస్తుందండి? నవ్వుతావేంటి తేజ? చూసేవాడికి ఏమనిపిస్తుంది? ఆ మేడలో ఎంత హాయిగా అబ్బాబాబాబాబాబా అనిపిస్తుందా? అనిపిస్తుందా? పైగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రభువా చిన్న గదిలో పడేసావు నన్ను, చిన్న గదిలో పడేసావు నన్ను. విశ్రాంతి అనేది మేడలో, ఆస్తిలో, ఐశ్వర్యంలో లేదట. ఆ మేడ పాపము వలన కలిగే భ్రమ. దేవుని స్తోత్రం. ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు, నిజమైన సంతోషంలో లేరు. నిజమైన సంతోషం ఎవరిలో ఉంది? యేసులో. చూడండి, చదువమ్మా. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగా. ఈరోజు అందరం బతుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. బతుకున్నావా? డౌటా? రేపు మనకే తెలియదు. అయిపోయింది, పక్క వెళ్ళిపోయింది. చూడండి, ఆ పిల్లలు అంతగా అక్కడ వద్దని చెప్పాను. సరిగ్గా పెట్ట జాగ్రత్త చూసుకోండి, సరిగ్గా పెట్టు. చాలామంది వింటున్నారు. ఇప్పుడు చూడండి,
నేడు అను సమయము. చెప్పండి. ఈరోజు మనందరికీ సమయం ఉంది, రేపు మనకి దేవుడి చేతిలో ఉంది, మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే నేడు అన్న సమయం ఉండగా చదువు. ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడు. ఏం చేయాలండి? చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బుద్ధి చెప్పుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారా మీకు చెప్తున్నానని? నాకు చెప్పుకుంటున్నా. మీ అందరికంటే గొప్పవాడిని ఎంత మాత్రం కాదు. కింద కూర్చున్నాడు ఒకసారి ఈయన ఒకటి గొప్పవాడు అన్నట్టు చూస్తారు. నేను గొప్పవాడని చెప్పాను మీకు? ఎప్పుడైనా చెప్పానా? నా ప్రసంగాలన్నీ అనండి నేను చాలా గొప్పవాడిని కనుక అని చెప్పానా? దేవుని స్తోత్రం. చదువు. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే మొదట ఉన్నది మరణము వరకు కాపాడుకుంటేనే చివరి రోజుల్లో పోగొట్టుకున్న పరలోకం దొరకదు. హల్లెలూయా. మొదట పట్టుకున్నది ఎప్పుడు దాకా? చివరి వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండుము. చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపము పుట్టింపిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన పాపము చేయకుండా దేవుడి కోపం రాదు. వాక్యం చెప్తుంది పాపము చెయ్యని వారి మీద దేవుడికి కోపము రాదు. హల్లెలూయా. ఎవరి మీద కోపం వస్తుంది? ఆజ్ఞాతిక్రమణం పాపం. దేవుడు చెప్పినట్టు వినకపోతే కోపం వస్తుంది దేవుడికి. మీరు దేవుడు చెప్పినట్టు రోజు జీవించి చివరిదాకా జీవించండి, మీ మీద కోపం రాదు ఆయనకి. మనకైతే అనవసర విషయాలకు కూడా కోపం వస్తుంది. ఆయన అలా కోప్పడే దేవుడు కాదు. చూడండి. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. పాపం చేసిన వాళ్ళందరూ ఎక్కడ రాలిపోయారు? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని. అవిధేయత. దేవుడికి విధేయత లేని వారికి విశ్రాంతి లేదు. చెప్పండి అందరూ. దేవుడికి విధేయత లేని వారికి విశ్రాంతి లేదు. అసలు మీకు విశ్రాంతి అంటే ఏంటో అర్థమైందా? మానసిక పరిపూర్ణ సంతోషము. హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా విశ్రాంతి స్థిరంగా ఉంటుంది మన దగ్గర. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. ఎందువల్ల రాలేకపోయారు విశ్రాంతిలోకి? అవిశ్వాసం. పైకి విశ్వాసుల వల్లే కనబడ్డారు, కానీ వాళ్ళ విశ్వాసం అంతా దేవుడు దగ్గర నుంచి వచ్చే వాటి మీద కానీ దేవుడి మీద కాదు. దేవుడి మీద కాదు. ఒకరోజు ఒక ఆయన పాస్టర్ గారు నేను కారులో వెళ్తున్నాం. ఆయన అంటున్నాడు, మరి దేవుడు ఎలా చేయాలండి? చేస్తే మంచిదండి. నేను అన్నాను, పాస్టర్ గారు దేవుడికి వార్నింగ్ ఇస్తున్నారా? ఏమిస్తున్నాడు దేవుడికి? అలా చెయ్యాలంట దేవుడు. ఎలా చేయాలి అన్నాను. ఇలా చెయ్యాలి అన్నాడు. మీరు ఏమనుకోకుండా నేను చాలా చిన్న పాస్టర్ని, మీరు బాగా పెద్ద పాస్టర్ చెప్పండి అన్నాడు. మీ కార్యం అవదన్నాను. అవదా? అవదు. మేము మాట్లాడుకున్నది 2004లో, ఇప్పుడు 2025. ఆయన కార్యం ఈ రోజు వరకు జరగలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు అతను? చెయ్యాలంట. ఎవరు? దేవుడు చెయ్యాలంట. చెయ్యడు. నువ్వు అనుకున్నట్టు చేయాలా దేవుడు? ఓకే, చేస్తాడు. ఈరోజు మీలో ఎంతమంది మాట్లాడతారో చూద్దాం. దేవుడు నేను అనుకున్నది చెయ్యాలి అని మీరు అనుకుంటే దేవుడు చెప్పినట్టు మీరు జీవించగలరా? ప్రపంచంలో ఎవ్వరు యేసు చెప్పినట్టు జీవించలేరు. దేవుని స్తోత్రం.
చాలా కష్టం. ఒకవేళ మనకి ఏదన్నా చేస్తున్నాడు అంటే ఆయన కృపతోటే చేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులాగా జీవించడం సులువు అనుకుంటున్నారా? లాగు చెంప మీద కొట్టిన వెంటనే ఈ చెంప చూపించాలి. నువ్వెక్కడ చూపిస్తావు? ఈ లోపల 4 ఆయించేవాడిని. చాలా కష్టం యేసులాగా జీవించడం. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయనలాగా జీవించటానికి రాత్రి పగలు ప్రయత్నం చేసేవారికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఆయనలాగా జీవించాలని ఉందా లేదా అని పరీక్షిస్తాడు. 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఆయన వాగ్దానం తప్పిపోతుందేమో అన్న భయముతో ఉండాలట మనం. ఎందుకంటే విశ్రాంతి అనేది మీకు అసలు అర్థమైందో లేదో, ఇక్కడ విశ్రాంతి అక్కడ శాశ్వత విశ్రాంతి. హల్లెలూయా. ఇక్కడ విశ్రాంతే, సామాన్యమైన విశ్రాంతి కాదు అది. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడక మునిపే వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, వాళ్ళకు దొరకలేదు, మనకు దొరికింది. వాళ్ళు చేసే పనులు మనం చెయ్యం. వాళ్ళు చెడిపోయారు, మనం చెడిపోము. వాళ్ళ దేవుణ్ణి అనుసరించలేదు, మనం అనుసరిద్దాం. అదే నేను ముగింపులో చెప్పేది మీకు. వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు. మనం తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, తాగొద్దు, తిరగొద్దు, ఎవరి సొమ్ము దోచుకోవద్దు, ఎవరికి అచ్చి ఉండొద్దు. దేవుడు చెప్పినట్టు విందాం. అప్పుడు మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఇప్పుడు ఫైనల్గా విశ్రాంతిలో ప్రవేశిస్తే కలిగే లాభం ఏంటో చెప్తున్నాడు. చదువు. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన 10వ వచనం చదువు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి 10వ వచనం. విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫైనల్ వారుడు అదే. మీరు రెడీ చేసుకోవచ్చు. మజ్జిగ. ఆఖరు మాట అది. దేవుడు 7వ దినాన కార్యాలన్నీ ముగించి ఏం చేశాడు? ఇప్పుడు దేవుడిని నమ్మి దేవుడి వెనకాల యేసుక్రీస్తులాగా నడిచేవాడు కూడా 7వ దినాన అతని కార్యాలు కూడా అయిపోయినాయి. ఏం అర్థం అవ్వలేదు మీకు కదా? అర్థమైందా? మనలో ఎవరమైతే యేసును వెంబడించి యేసులాగా జీవిస్తున్నామో, ఉదాహరణకి మీలో కొంతమంది 80, 90, 70 ఏళ్ళు బతికేవారు ఉంటే కనుక మీ చివరి దినం వరకు జరగవలసిన కార్యాలన్నీ ఇప్పుడే అయిపోయినాయి. హల్లెలూయా. మీకు పనేమీ లేదు. అంటే ఉదాహరణకి మీ అమ్మాయి పెళ్లి చేయాలి, అయిపోయింది. మీ అబ్బాయికి ఉద్యోగం అయిపోయింది. మీరు ఇల్లు కట్టుకోవాలి, అయిపోయింది. మీకు ఆరోగ్యంగా ఉండాలి, అయిపోయింది. మీ సమాధి కార్యక్రమం అయిపోయింది. మీకు కరువు రాదు. అంటే దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉందో, విశ్రాంతిలో ప్రవేశించిన విశ్వాసి జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. నీ కార్యాలన్నీ అయిపోయినాయి. మీ అమ్మాయిని ఏం చదివించాలో నీకు అవసరం లేదు, ఆయన చదివిస్తాడు.
నీ కొడుకుని ఏం చదివించాలో అవసరం లేదు, ఆయన చదివిస్తాడు. ఎవరికి పెళ్లి చేయాలో నీకు అవసరం లేదు, ఆయన చేస్తాడు. ఎంత ఆస్తి కావాలో నీకు అవసరం లేదు, ఆయన ఇస్తాడు. ఎక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. నీ జీవితం మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయావో నీ జీవితం చివరి దాకా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇంక నీకేముంది? అదే విశ్రాంతి, అదే విశ్రాంతి, అదే నిజమైన విశ్రాంతి. హల్లెలూయా. ఆ విశ్రాంతిలో నేను ప్రవేశించాను. ఎలాగో చెప్పనా, ఏ విషయంలోనూ తొందరపడను నేను. టెన్షన్ పడను. పిల్లలు, వాళ్ళ జీవితం, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఎప్పుడు టెన్షన్ పడను. మందిరం, రాజమండ్రి, తణుకు, కత్తపాడు ఏదో కడుతున్నారు, ఎవరు అటు వచ్చారు బాబోయ్, అసలు టెన్షన్ పడను నేను. ఐ నెవర్ ఫీల్ టెన్షన్. దేనికి ఒత్తిడి ఉండదు నాకు. అయ్యి బాబోయ్ గుడ్ ఫ్రైడే వచ్చేస్తుంది, ఎలాగ గుడ్ ఫ్రైడే వస్తే అయిపోద్ది, ఆయనగా చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఎలాగా రాజమండ్రి ఆయన చూసుకుంటాడు. విశ్రాంతి అనే దానికి అర్థం ఏంటంటే యెహోవా ఈరే. చెప్పండి, అంటే ఆయన చూసుకుంటాడు. నీ కూతురు గొడవ, నీ కొడుకు గొడవ, నీ గొడవ, నీ పిల్లల గొడవ, నా గొడవ, నీ గొడవ, సమాధి రోజు వరకు అన్నీ ఆయనే పడతాడు. నీకు పని ఏమీ లేదు. అదే విశ్రాంతి. హల్లెలూయా. మరి విశ్రాంతి లేనోళ్ళు ఏం చేస్తారు? అయ్య బాబాయ్ మా అమ్మాయి, మా అబ్బాయి, నా మొగుడు, ఆయన, అయ్య బాబాయ్ అనేవాళ్ళు అందరూ ఎవరో? అస్సలు లేదు విశ్రాంతి. చెప్పండి, ఏమి లేదు, అస్సలు విశ్రాంతి లేదు. మా అబ్బాయి రోజు వైజాగ్ నుంచి తణుకొస్తున్నాడు. రైల్లో నిడదోల దగ్గర, రాజమండ్రి దగ్గర ఆగిందంట. పొగొస్తుందని అందరూ దిగేశారట. ఎవడో అన్నాడంట, పొగొస్తుందని. మనవాడు పుస్తకం చూసుకుంటే ఇలా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలకు మళ్ళీ అందరూ వచ్చేసారండి. పొగ ఏమీ లేదండి అని. వీడితో పక్కన కూర్చున్నవాడు, మీరు దిగలేదేంటి? ఏమీ లేదని నాకు తెలుసు అన్నాడు. దేవుని స్తోత్రం. విశ్రాంతి అది హృదయానికి చెప్పేస్తాడు దేవుడు. ఏమి భయపడదు. ఒక ఆయన అన్నాడు, కరోనా వచ్చి పాస్టర్లు అందరూ చచ్చిపోతున్నారు. నాకే ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీరు మీటింగ్ పెడుతున్నారా, సువార్త పెడుతున్నారా? అవును, మొదలెడుతున్నానా? అయ్యి బాబు చచ్చిపోతారండి. ఏంటంటావు అన్నాను. మొదలెట్టకండి, ఇంకో నెల ఆగండి. ఆగను అన్నాడు. దేవుడు చెప్పాడు మొదలెట్టమని. నేను కరోనాలో మొదలెట్టేశాను, సువార్తలు, మందిరం, మొత్తం కార్యక్రమం మొదలెట్టేశాను. అన్నాడు. పౌలు గారు చెప్పిందా అన్నా? ఏంటన్నా? బ్రతుకుట చావు అయితే. చాలామందికి కరోనా వచ్చింది. నాకు తెలుసున్న ఆయనకి కరోనా వచ్చింది. తణుకులో పాస్టర్ గారికి 15 లక్షలు అయింది అన్నాడు. నాకు కరోనా వచ్చింది, 350 రూపాయలు అయింది. ఈ ఆవిరి పెట్టి బిళ్ళలోనూ డోలో బిళ్ళలో తీసుకుని అన్నాను. 3 రోజులకి అదే పోయింది. నా భార్యకు వచ్చింది. మా ఇంటి వెనకాల ఉన్నవాడు 15 లక్షలు ఖర్చు పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇంటి ముందు ఉన్నవాడు వెళ్ళిపోయింది, ఇంటి చుట్టూ ఉన్నవాడు అందరూ వెళ్ళిపోయారు. ఇలాగంటావేంటమ్మా? దాని పేరే విశ్రాంతి. హల్లెలూయా. వెళ్ళిపోతాం. అలాగని జాగ్రత్తగా ఉండొద్దా? ఉండాలి. మాస్క్ వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా చచ్చిపోతాం ఆయన పర్మిషన్ లేకపోతే. చెప్పండి, ఇంచుమించుగా యేసేవా కేంద్రంలో ఎవరూ చనిపోలేదు. కత్తపాడులో ఒక్క ఆవిడ తప్ప. అంతేనండి బేబీ గారు, నిర్మల గారు. అది కూడా ఆ కార్యక్రమం వద్దు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు, చేయొద్దు కార్యక్రమం అని. కాబట్టి ఇప్పుడు కూడా దేవుని ఆజ్ఞ పాటించనందువల్ల వచ్చే కష్టాలు, నష్టాలు, దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పినట్టు జీవించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం నీకు విశ్రాంతి ఇవ్వడానికి. ముగిస్తున్నా. ఈ విశ్రాంతి పాడు చేసుకునేది నువ్వు, నేను. చేతులారా
బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడు, పాస్టర్ గారు లోన్ కావాలా? వద్దు. మొన్న మా చుట్టాలు ఆయన ఫోన్ చేశాడు, డబ్బులు ఏమైనా కావాలా? ఊరికి నేనా అన్నాను. కాదు, రూపాయి పావడ. వద్దు. కొంతమంది డబ్బులు కావాలని అడుగుతూ లేటు, మీరు వస్తారా? నన్ను రమ్మంటారా? మాకు వద్దు. అప్పు చెయ్యవద్దన్నాడు ఆజ్ఞ. ఎవరాజ్ఞ? ఏం చేయొద్దన్నాడు. చేసినందువల్ల ఏం పోయింది? విశ్రాంతి పోయింది. దేవుని స్తోత్రం. నీకున్న దానితో తృప్తిగా, హాయిగా, ప్రశాంతంగా జీవించే జీవితాన్ని చేతులారా పాడు చేసుకొని దేవుడిని ఎందుకంటావు? దేవుడిని ఎందుకంటావు కదా? నీ ఆదాయం ఎంత? నెలకి నీ ఆదాయం 10,000, నీ ఖర్చు ఎంత ఉండాలి? 7,000 8,000 ఉండాలి. కానీ నీ ఖర్చు ఎంత ఉంటుంది? 15,000. నీ ఆదాయం 10,000, నీ ఖర్చు 15,000, -5,000. సంవత్సరానికి 60,000. 5 సంవత్సరాలకు 3 లక్షలు, 10 సంవత్సరాలకు 6 లక్షలు, ప్లస్ ఇంట్రెస్ట్ 12 లక్షల బాకీ. నీ బ్రతుకంతా కష్టపడినా చచ్చిదాకా అప్పు తీరదు. దేవుని స్తోత్రం. ఎందుకు చేసావు అప్పు? 5,000. ఆ నెలకు 5,000 ఎందుకు చేసావు అప్పు? విశ్రాంతి పోగొట్టుకున్నాను. ఈ చిన్న విషయమే కాదు, చక్కగా భార్యతో కాపురం చేస్తున్నావు, ఎవరితో కనపడింది దాని వెనకాల పోయావు, నీ బతుకు పోయింది. భర్తతో కాపురం చేస్తున్నావు, ఎవడో కనపడ్డాడు, వాడు వెనకాల పోయావు, నీ బతుకు పోయింది. తల్లిదండ్రులు నేను చక్కగా చదివించి చదువు పూర్తయిన తర్వాత, పూర్తిగా అంతా అయిన తర్వాత పెళ్లి చేద్దామని మీ అమ్మ మీ నాన్న అనుకుంటే మధ్యలోనూ ఎవరితోటో పోయావు, నీ బతుకు పోయింది. ఈ రోజున విశ్రాంతి పోగొట్టుకునే వాళ్ళు ఎవరు? దేవుడి మాట విననివారు. మీరు విశ్రాంతి పోగొట్టుకుని దేవుణ్ణి అంటారా? నీకున్న స్థాయి ఏంటి? నీకున్న ఆదాయం ఏంటి? నీ జీవితం ఏంటి? నువ్వు నడవలసిన విధానం ఏంటి? నువ్వు చేయవలసిన పని ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? రాజమండ్రిలో ఇంచుమించు 2 కోట్ల రూపాయల స్థలం మేము ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా ఏ సేవా కేంద్రానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అప్పు చేసి మేమేం స్థలాలు తీసుకోం, అప్పు చేసి మందిరాలు కట్టం, అప్పు చేసి బస్సులు కొనం. వెనకాల ఇంకా 3 లక్షల రూపాయల స్థలానికి రావాలి. వచ్చిన తర్వాతే పని ప్రారంభిస్తాం. 3 లక్షలకి ఈరోజు పని ప్రారంభించినా కూడా డబ్బులు వస్తే పర్వాలేదు, మొదలెట్టే అంటే మొదలెట్టం. మా చేతులు డబ్బులు పెట్టుకునే మొదలెడతాం, మేము అప్పు చెయ్యం. వింటున్నారా? అప్పు చేసి ఈస్టర్ పండుగ చేయం. మనందరం కలిపి, నేను నా పిల్లలు మీరు అంతా కలిపి కొంత డబ్బులు వేసుకుని ఆ డబ్బులకి ఏం వస్తాయో ఆ కూరలే వండుతాం, ఆ భోజనమే తింటాం. అప్పు చేసి ప్రతి వారం ఈస్టర్ చేసాం, 10,000 అప్పు అయింది, 20,000 అప్పు అయింది, ఉపవాస ప్రార్థన పెట్టాం, 50,000 అప్పు మిగిలిపోయింది అని మిమ్మల్ని కాల్చుకుని తినం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించకపోవటానికి కారణం నీ అవిధేయత, దేవుని మాట వినకపోవటం, నీ ఇష్టానుసారంగా జీవించటం. ఈరోజు మీలో ఎవరికైనా దేవుడు విశ్రాంతి కావాలంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్పినట్టు బ్రతకండి. హల్లెలూయా. ఉన్నదానితో తృప్తిగా ఉండండి. ఏం చేయాలి? నీ దగ్గర ఉన్నదానితో తృప్తిగా. ఏదైనా షాపులోకి వెళ్తాను, నాకు అందరూ తెలుసున్న వాళ్ళే. ఒక వస్తువు కొనటానికి వెళ్ళాను, నా దగ్గర 3,000 ఉన్నాయి, అది 4,000 అన్నాడు. మళ్ళీ వస్తానన్నాను. ఏం సార్ అన్నాడు. మళ్ళీ వస్తాను. నాకు అర్థమైంది, పట్టుకెళ్ళిపోండి అన్నాడు. పట్టుకెళ్ళను. నా దగ్గర 1000 రూపాయలు వచ్చాక వస్తాను. కొనను. దేవుని స్తోత్రం చెప్పండి. అది నాకు దేవుడు నేర్పించిన పాఠం. నా జీవితంలో ఇష్టం వచ్చినట్టు చేసి పడిపోయి మళ్ళీ దేవుడు లెక్కొట్టాడు. హల్లెలూయా. మళ్ళీ పడిపోతే దేవుడు సహాయం మనకే దొరకదు. కాబట్టి మన విశ్రాంతి మనమే పోగొట్టుకుంటున్నాం. యేసు ప్రభు అయితే మనం హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు మాట విందాం, ప్రార్థన చేసుకుందాం. విశ్రాంతి ప్రార్థన. ప్రభువా,
ఈరోజు వరకు నీ మాట విననందువల్ల, నా సొంత ప్లాన్స్ వల్ల, నా సొంత ప్రణాళికల వల్ల విశ్రాంతిని కోల్పోయాను. అవును ప్రభువా, నేను విశ్రాంతి కోల్పోవటానికి కారణం నేనే నాయన. నేనే, నా తప్పులే, నా ఆలోచనలే, నా పాపాలే, నా విధేయతే, నా వల్లే నేను విశ్రాంతిని కోల్పోయాను. అయితే ఈరోజు మీ అందు విశ్వాసముతో నేనున్నాను. మీ విశ్వాసము ద్వారా మాకు విశ్రాంతి ఇవ్వండి. మీ విశ్రాంతిలో మేము ప్రవేశించడానికి సంపూర్ణ సహాయం చేయండి. అందరూ ఈ దినాన్న మీ విశ్రాంతిలోకి వచ్చే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు హాయిగా 30 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. 1:30కి స్వస్థత ప్రార్థన వాక్యాలే ఉండవు. ఒక్కొక్కళ్ళు అనారోగ్యాలతో ఉన్నవారు నిలబడతాం, ప్రార్థన చేయటం మంచిది. తీసేయండి, అది విశ్రాంతిలో ఉన్నాడు, మర్చిపోయాడు.